రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే ఫిడేలు వాయించినట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఒక పక్క ఎన్నికల్లో హింస జరిగి ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ని ఏర్పాటు చేసి పోలింగ్ తర్వాత అల్లర్లు జరుగుతున్నటువంటి తరుణంలో వాటిని పర్యవేక్షించకుండా ఏమండి ఎన్నికల సమయంలో ఈవీఎంల భద్రత కోసం స్ట్రాంగ్ రూముల భద్రత కోసం పర్యవేక్షించాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ అక్కడ అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే ఈవీఎంలని బదులు కొడితే దాన్ని కూడా మీడియాలో వచ్చేంత వరకు కూడా కనీసం పర్యవేక్షించాలని తెలుసుకోలేనటువంటి నీచ స్థితిలో మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉండడం దారుణం. అవన్నీ మానేసి ఇక్కడ కేవలం ఇక్కడే భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన చేయించుకున్న అగ్రిమెంట్లు డెంకాడ, పోసుబాట్రాగ, నాతవలస హైవేకి ఇరువైపులు ఉన్నటువంటి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో వీళ్ళు సుపుత్రుండి పెట్టి రాయించేసుకున్నారు. ఇదంతా ఒక గూడు పుటాని, ఇదంతా ఒక ముఠ. ఏదైతే ధనుంజయ రెడ్డి అనేటువంటి వ్యక్తి సీఎం పేషీలో ఉంటారో వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఇన్ని వందల ఎకరాలు పేదల భూములు ఉన్నటువంటి ఆ కొద్ది కాస్త ఎస్ఐడ్ భూములు కూడా వీళ్ళు కొట్టేయడం అంటే చాలా దారుణం. జవహర్ రెడ్డి ఉత్తరాంధ్రలోనే 800 ఎకరాలు కొట్టేశారంటే రాష్ట్రంలో సుమారు 60,000 ఎకరాల పైగా అసైన్ ల్యాండ్లో ఇంకా ఎక్కడెక్కడ ఎంత విలువైన భూములు కొట్టేశారో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. అనేకమైన అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ముఖ్యంగా ఆనందపురం, పద్మనాభం, భీమిలీలో అత్యంత విలువైనటువంటి డీ పట్టాలు ఉన్నాయి. ఒక్క తర్లువాడలోనే 150 ఎకరాలు ఉంది. ఆనందపురంలో 700 ఎకరాలు డీ పట్టా భూమి ఉంది. పద్మనాభంలో 150 ఎకరాలు, భీమిలీలో 300 ఎకరాలు. ఇదే జవహర్ రెడ్డి గారు గండిగుండం దగ్గర రామవరం గెల్లే రోడ్లో 57 ఎకరాలు స్థానిక సర్పంచ్ని అడ్డం పెట్టి భయభ్రాంతులు గురి చేసి అగ్రిమెంట్ చేయించుకున్న మాట వీరి సుపుత్రుడు వాస్తవం కాదా? అంటే 5 లక్షలకి, 10 లక్షలకి, 20 లక్షలకి, 30 లక్షలకి ఉన్న రేట్లకి రాసుకొని ఎకరానికి అడ్వాన్స్లు ఇచ్చి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇవ్వాలా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆగమేఘాల మీద వీళ్ళు పేద డీ పట్టా భూముల్ని, ఎస్ఐల్ భూముల్ని కొట్టేస్తున్నారు. దానికోసమే దీంట్లో కీలక పాత్ర 3 టీమ్స్ ఉన్నాయి. దీంట్లో ఒకటి జవహర్ రెడ్డి సుపుత్రుడు టీం అయితే రెండోది మంత్రి మేరుగు నాగార్జున టీం. మంత్రి మేరుగు నాగార్జున కొన్ని వందల ఎకరాలు ఆనందపురం, పద్మనాభం మండలాల్లో డీ పట్టా భూముల్ని రాయించుకున్నారు వాళ్ళ బినామీలతో. పేద రైతుల్ని మోసం చేసి మభ్యపెట్టి బెదిరించి వీళ్ళు అత్యంత అరాచకంగా డీ పట్టా భూముల్ని దానికోసం 596 జీవోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. త్రిలోక్ అనేటువంటి వ్యక్తి ఎవరు? త్రిలోక్ అనేటువంటి వ్యక్తి ఎవరు బినామీ? భోగాపురం పరిసర ప్రాంతాల్లో విజయసాయి రెడ్డి అనుచరులు కూడా డీ పట్టా భూముల్ని కొనుగోలు చేసిన మాట వాస్తవం కాదా? ఏదైతే ముక్కం, అలాగే సవరవిల్లి, తూడం, రావివలస, రావాడ ఇవన్నీ కూడా భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్, ఇక్కడ ఉన్నటువంటి డీ పట్టా భూముల్లో పెద్ద ఎత్తున ఏ విధంగా వీళ్ళు రాయించుకున్నారు. కేవలం ఆనందపురంలోనే గండిగుండం కానీ, గిరిజాలు కానీ, రామవరం కానీ, ఐటీ కర్మాం కానీ, భీమదొరనపాలెం కానీ, బీటీ కల్లాలు కానీ, సొంటాం కానీ, గంభీరం కానీ, ముకుందపురం కానీ అత్యంత కీలకమైనటువంటి, అత్యంత విలువైనటువంటి మండలాల్లో ఎకరం 2.5-3 కోట్ల రూపాయలు రిలీజ్ చేసేటువంటి భూమిని కారు చౌకగా వైసీపీ నేతలు, ఐఏఎస్లు కొట్టేశారు. ఇదే కేఎస్ జవహర్ రెడ్డి పదవీ కాలం మరో 4 రోజుల్లో
ఆయన పదవీ కాలం పూర్తవబోతా ఉంది.